మత భేద వర్గాలు తెలియకుండా అందరికీ చేయూతనిస్తున్న ఒక మంచి నాయకుడు. ఈరోజు మహిళలకు ఆయన ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగా మెరుగుపడాలి, వాళ్ళ కుటుంబ పరిస్థితుల్ని ఒక మంచి పొజిషన్ లో తెచ్చుకోవాలని వాళ్ళకి ఈరోజు అనేక సంక్షేమ పథకాల ద్వారా ఎంతో చేయూతనిస్తూ అనేక వాళ్ళ సొంతింటి కళను నిజం చేసిన మన సీఎం ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యా విధానంలో ఎంతో చేయూతనివ్వడం జరుగుతుంది. అటువంటి నాయకుడికి మనం ఎప్పుడు వచ్చే ఎలక్షన్ లో మనం ఎప్పుడు సపోర్ట్ గా ఉండాలండి. ఈరోజు విద్యతోనే ఏదైనా సాధించగలం, అంతే కదండి. మన పిల్లలు బాగా చదివించుకుంటే వారు రేపు వచ్చే పొజిషన్ లో ఒక మంచి పొజిషన్ లో ఉండడం జరుగుతుంది. అటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మనం తప్పకుండా మీ అందరి సహకారం వచ్చే ఎలక్షన్ లో మన దొరబాబు గారికి అలాగే సునీల్ గారికి మొదటిగా సభాధ్యక్షులకి పెద్దాపురం నియోజకవర్గ నాయకుల గురించి నేను ఒక మాట చెప్పాలి. యాజ్ ఎ సైకాలజిస్ట్ నా అంచనా ఏంటంటే ఈ గుడ్ లీడర్ ఎప్పుడు కూడా మంచి లీడర్స్ నే, ది బెస్ట్ లీడర్స్ నే సెలెక్ట్ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ది లీడర్. ఆయన చంద్రశెట్టి సునీల్ గారు ఎమ్మెల్యేగా తలూరు దొరబాబు గారు ఖచ్చితంగా వారు గెలుస్తారు. దాని వరకు మనం డౌట్ పడవలసిన అవసరం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం నాయకుడిగా నా ముందు చెప్పిన మంగతాయారు గారు చెప్పినట్టు అన్ని వర్గాల వారికి, పేదలైన వారికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే దోస్ హు ఆర్ నీడీ, ఎవరికి అవసరం ఉందో అది ఏ రిలీజన్, క్యాస్ట్ లేకపోతే బర్త్ ఆఫ్ ప్లేస్ ఏది పార్టీ కూడా చూడకుండా సంక్షేమాన్ని అందిస్తున్నాం. మన వేదిక ముందున్నటువంటి మీ అందరూ కూడా మన పార్టీ రథ సారథులు, రథ చక్రాలుగా మీరే ఉన్నారు. మేము అందరినీ మనం చేసుకుంటా ఉన్నాం. ఈ పెద్దాపురం నియోజకవర్గానికి కానివ్వండి, పార్లమెంటు ఎంపీ అభ్యర్థులు కానీ అఖండ మెజార్టీ గెలిపించడానికి మనందరూ సిద్ధమని అడుగుతా ఉన్నాం. చాలా సంతోషం అండి. ఈ విజయం పూర్తిగా 2024లో పెత్తందారుల చెర నుండి పేదలను విడిపించుకోవడానికి మనకు ఒక అవకాశం కలిగింది. అదేవిధంగా కులం చూడలేదు, మతం చూడలేదు, ఏ పార్టీ అని అడగకుండా రాష్ట్రంలో ప్రజలందరూ ఆయన కుటుంబంగా భావించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు లేని సంక్షేమ పరిపాలన మనకందరికీ అందించారు. సంపాదించుకోవాల్సినటువంటి అవకాశం ఉండి ప్రజలకు ఏదో చేయాలనేటువంటి సంకల్పంతో అమెరికా నుంచి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, అలాగే లండన్లో ఉండి అనేక పరిశ్రమలు స్థాపన చేసి కోట్లాది రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టి ప్రజల సేవ అనేటువంటి ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చినటువంటి సునీల్ గారికి ఎక్కడ లేదు ఇటువంటి కాంబినేషన్. ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల నుంచి ఒకే ఒక కాంబినేషన్. ప్రజల కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం ఆశించి ఈ సమాజంలో ఏదో చేయాలని కాదు, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ మనం ఆలోచిస్తే ఎంతో ఉన్నతమైనటువంటిది మనకు కనపడతా ఉంటుంది. సునీల్ గారు మనందరికీ సుపరిచితులే. అలాగే దొరబాబు కూడా ఈ మధ్యకాలం ఇంచుమించులో 19 సంవత్సరాల నుంచి ఇదే పని మీద తిరుగుతున్నాడు. అతను కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళిద్దరూ కూడా ఒకటే మాట. వీళ్ళిద్దరూ కూడా వివేకానందని అడిగారు, ఒక మాట చెప్పి వివరణిస్తాను. వేలూరు మఠంలో అడిగారు, అసలు మానవ జన్మకి ఏమిటంటే సార్థకత, ఒక మాట చెప్పమన్నారు శిష్యులందరూ కూడా. ఆయన అన్నాడు, ది లైఫ్ ఇస్ షార్ట్, ది వ్యానిటీస్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ క్యాన్సెల్, బట్ ది లివ్ ఎలోన్ హూ లివ్ ఫర్ అదర్స్, రెస్ట్ ఆర్ మోర్ బెటర్ అని అలా తెలుగు అనువాదం చేస్తాను. ఈ జీవితం అనేటువంటి చాలా స్వల్పంగా అల్పమైంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి డబ్బు డస్కం ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తారో వాళ్ళు శాశ్వతంగా జీవిస్తారో, మిగతా ఉన్నవాళ్ళు బ్రతికినా చచ్చిన వాడితో సమానం. అంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేటండి, 42 సంవత్సరాలు ఎండ్ చేయండి, లేకపోతే ఇంకోటేటండి. జీవితం అంతా కూడా మోసాలు దగాలు ఎన్నట్టు, ఏదైనా సరే దగాకి, మోసానికి, ఈ అబద్ధాలకి, ఇవన్నీ ఆరాచకానికి అన్నట్టు. కానీ నోబెల్ బహుమతి పెడితే ఇంక రెండో ఎవడ కాంపిటీషన్ ఉన్నట్టు దానికి నోబెల్ బహుమతి అన్నీ వచ్చేస్తాయి.